టాలీవుడ్ జక్కన రాజమౌళి తన RRR సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను ముగించుకుని హైదరాబాద్కి చేరుకున్నాడు. దాదాపు 2 నెలల పాటు అమెరికాతో పాటు పలు దేశాల్లో సినిమా ప్రమోషన్స్ కోసం చక్కర్లు కొట్టిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి మూడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తదుపరి సినిమాను మహేష్ బాబు హీరోగా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆయనకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి నుండి ఈ సంవత్సరంలో చిన్న అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం కథను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒక విభిన్నమైన కథతో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమాను రూపొందించబోతున్నట్లు ఆయన గతంలోనే పేర్కొన్నాడు. విజయేంద్ర ప్రసాద్ రెడ్డి చేసే స్టోరీ లైన్ కి దర్శకుడు రాజమౌళి ఫినిషింగ్ టచ్ చేస్తే షూటింగ్ కి వెళ్ళిపోతారు. స్క్రిప్ట్ వర్క్ కి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అంటే వచ్చే సంవత్సరానికి కానీ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. అదే నిజమైతే సినిమా 2025లోనైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి రాజమౌళి నాటు పాటకి ఆస్కార్ వస్తుందా లేదా అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆస్కార్ వచ్చేది లేదా అనేది క్లారిటీ రాబోతుంది. మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ సినిమా కోసం కొన్ని సంవత్సరాల తరబడి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభమయ్యి మరి ఎక్కువ సమయం తీసుకోకుండా జక్కన్న సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా రూపొందుతోంది.